నమస్తే. షాబాద్ మండలంలోని దైవాలగూడ దగ్గర ఉన్నాం. సో ఏదైతే రాజ్ కుమారు వాళ్ళ ఊర్లో చంపినటువంటి వాళ్ళ భార్యని, ఇద్దరి పిల్లల్ని, అలాగే మైనర్ అమ్మాయి ఎవరైతే ఉన్నారో, ఆమె కేసు పెట్టినటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని చంపినటువంటిది కూడా దైవాలగూడలోనే. ముగ్గురునేమో వాళ్ళ ఇంట్లో చంపేసిండు, ఇంట్లో భార్యని అండ్ వాళ్ళ ఇద్దరి చిన్నపిల్లల్ని. సో ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ బాధితురాలిని ఇక వాళ్ళ ఇంటికి ఇదేమో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు, ఇదే దైవాలగూడ. ఆ అబ్బాయిది కూడా ఎవరైతే నిందితుడు ఎవరైతే రాజ్ కుమార్ ఉన్నాడో రాజ్ కుమార్ది కూడా దైవాలగూడనే. సో ఒకటే ఊరు. అది ఆయనేమో ఎస్సీకి ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అయితే, వీళ్ళేమో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళది లవ్ మ్యారేజ్ వీళ్ళు చేసుకోవడం జరిగింది. సో ఇదే ఒకటే ఊరు వీళ్ళది. సో దాని తర్వాత అక్కడి నుంచి షాబాద్ నుంచి ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళ ఇంటి పక్కన ఉన్నటువంటి ఇది ఏదైతే కాస్త దూరంలో వాళ్ళ అమ్మగారింటికి పక్కన ఉన్నటువంటి దరిదాపుగా 100 నుంచి ఒక 200 మీటర్ల దూరంలో ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి అక్కడ చంపి పడేసి నెక్స్ట్ షాబాద్కి వెళ్ళి ఆ అమ్మాయికి సంబంధించినటువంటి తల్లిని అలా నానమ్మని సైతం కూడా ఆ ఇంట్లో మర్డర్ చేయడం జరిగింది. వాళ్ళ ఊర్లోకి రావడం జరిగింది. అసలు జరిగినటువంటి విషయం ఏంటిది, సో ఎట్లా ఉండేటోడు ఏంటిది, అసలు ఎందుకు మర్డర్ చేయడానికి కారణాలు ఏంటిది అన్నటువంటిది కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఇక్కడ ఆ అమ్మాయిని చంపడం జరిగింది. సో ఎందుకు ఇక్కడ దాకా తీసుకురావాల్సినటువంటి అవసరం ఏమున్నది అసలు అబ్బాయికి ఒకవేళ చంపాలనుకున్నట్టయితుంటే, ముగ్గురు చంపాలనుకుంటే, సో ఒకవేళ చంపాలనుకున్నట్టయితుంటే ముగ్గురిని ఒకటేసారి చంపేయచ్చు. ఎక్కడ ఆ షాబాద్లోనే చంపేయచ్చు. ఎందుకంటే షాబాద్లో వాళ్ళ ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ బాధితురాలు ఇంట్లోనే మరి వాళ్ళిద్దరిని చంపిన తర్వాత ఈ ఒక్కదాన్ని ఇక్కడ దానికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఏమున్నది. సో ఒక పక్కన ఆమెను గతంలోనే లైంగికంగా వేధించేటోడు, లేకపోతే నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి ఆ అమ్మాయి షాబాద్లో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. సో అమ్మాయిని తీసుకొచ్చేటువంటి ఇంట్లోకి వెళ్ళి తీసుకొస్తున్నటువంటి సీసీ కెమెరా విజువల్స్ కూడా కనబడ్డాయి. మరి ఆ సీసీ కెమెరా విజువల్స్లో సైతం కూడా అమ్మాయి తనతో పాటు వస్తున్నటువంటి ఆ వీడియోలలో స్పష్టంగా కనబడడం జరిగింది. సో అమ్మాయిని ఇక్కడ దానికి తీసుకుని వచ్చి అమ్మాయి పైన అఘాయిత్యం చేసి, సో అమ్మాయి పైన లైంగికంగా దాడి చేసిన తర్వాత సార్ మరి తను సహకరించకపోతేనా లేకపోయినట్టయితుంటే ఎందుకు నా పైన ఈ విధమైనటువంటి కేసు పెట్టినవు అన్నటువంటి కోపంతో ఉంటా ఏందనేది తెలియదు. మొత్తానికి ఇక్కడ దానికి తీసుకుని వచ్చి ఇదే చెరువు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇదిగో ఇదే చెరువు దగ్గరికి వచ్చి వీళ్ళని చంపేయడం జరిగింది. ఇక్కడ కనబడతా ఉన్నాయి. ఇంతకుముందు ఏవైతే 7 రాళ్ళకు సంబంధించినటువంటి కూడా కనబడతా ఉన్నాయి. ఇదే ప్లేస్లోనే ఆ అమ్మాయిని చంపి వెళ్ళినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఒకసారి ఇక్కడ కూడా చాలామంది వాళ్ళు రావడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, ఈ గ్రామస్తులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ సంబంధించినటువంటి ప్లేస్కి రావడం జరిగింది. సో అక్కడ కూడా చూసుకోవచ్చు 7 సంబంధించినటువంటి ఆ రాళ్ళు కూడా కనబడతా ఉన్నాయి. చూసుకోవచ్చు అక్కడ. ఇక్కడ నమ్మ మీది సార్ మేము ఇక్కడ ఎందుకోసం వచ్చారు ఇక్కడికి? ఇక్కడ మా బంధువులు కాబట్టి వచ్చినాం సార్. ఎవరు బంధువులు అవుతారు? అమ్మాయి వాళ్ళం సార్. కానీ ఎంత ఘోరం చేసిందంటే ఆ బాడుకోని మాత్రం ఉంచొద్దు, వాడిని జావదం చంపేయండి, దొరకబట్టండి సార్. ఇంకొకరు కూడా జరగొద్దు సార్. ఇది అన్యాయం. అసలు ఒక పిల్ల కోసం అంటే ఎంత బాధ పెట్టుకుంటాం సార్. వాళ్ళ కోసం మనం ఎంత బాధపడి నడుపుకుంటాము. ఆడు మాత్రం బ్రతకొద్దు సార్, వాడిని చంపేయాలి వాడిని చంపేస్తే ఇంకెక్కడన్నా మురుగం ఉన్నాడు అనుకో, ఆడు కూడా ఈ పని చెయ్యడు. వాడిని మాత్రం చంపేయండి, ఖచ్చితంగా చంపేయండి సార్. వాడిని ఇంతవరకు పోలీసులకు దొరకలేదని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. ఏడైనా దొరకబట్టండి సార్, దొరకబట్టి వాడిని మాత్రం చంపేయండి. ఇంకొకరికి కూడా అన్యాయం జరగకూడదు. అసలు ఆ పిల్లల్ని ఏమి ద్రోహం చేసిరు వానికి. ఇక్కడేనా అమ్మాయిని చంపింది? ఇదేనా ఈ ప్లేస్? బ్లడ్ కనబడుతుంది. అమ్మాయిని చంపింది ఇక్కడేనా? మా ఊరు వేరే ఊరు కాకుండా ఇక్కడ మేము వచ్చినాము. ఓకే ఓకే. ఎవరు అమ్మాయి వాళ్ళకి సంబంధించినటువంటిదా? ఇది ఇక్కడ అమ్మాయిని కూడా చంపేసింది. ఇక్కడనేనంట మార్నింగ్ వచ్చి అమ్మాయిని అదే ఇక్కడనే చంపినంట. ఓకే. ఏంటి ఆడ 7 రాళ్ళు కూడా కనబడుతుంది. 3, 4, 5, 6, 7 ఉన్నాయి. అవి క్రికెట్ ఆడుతున్నట్టు క్రికెట్ ఆడేటివి ఇక్కడ పెట్టిరంట. ఓకే ఓకే. క్రికెట్ ఆడే దగ్గర తీసుకొని వచ్చిండు. అంటే ఈ 7 రాళ్ళు ఉన్నాయి కాబట్టి వాళ్ళ కుటుంబంలో వీళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళు ముగ్గురు వాళ్ళ నాన్న కూడా చంపింది 7 కాబట్టి 7 ఆయన పెట్టింది అనేది అలాంటి మనకు తెలియదు, కానీ ఇదొకటి మనకు తెలుసు. ఏంటిది ఇవన్నీ కూడా చూస్తా ఉంటే కుటుంబాన్ని చంపేసిండు, దాని తర్వాత వాళ్ళని కూడా చంపేసిండు. ఎట్లా? సాయంత్రం వాళ్ళ ఇక్కడ ఉన్న పిల్లలు, విలేజ్ పిల్లలు కూడా క్రికెట్ ఆడిరంట. నేను 4 o'clock ఇక్కడ వచ్చిపోయిండంట. ఆయన వచ్చిండంట 6 o'clock వాళ్ళ ఇంటి దగ్గర పోయిండని చెప్పారు.
అది క్రికెట్ ఆడతారు రెగ్యులర్ గా, దానికి సంబంధం లేదు, రెగ్యులర్ ఉంటుంది అంట ఇప్పుడు క్రికెట్. ఒకవేళ చంపాలనుకున్నది ఉంటే వాళ్ళు ఇద్దరిని ఆ ఇంట్లో చంపేసిండు, అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి ఏంటి కారణం కావచ్చు? అదే ఎవరికి అర్థం అవ్వట్లేదు. వాళ్ళిద్దరిని అక్కడ చంపి అమ్మాయిని ఇక్కడ తెచ్చి వాళ్ళ ఇంట్లో చంపడం అంటే ఇంకెవరికి అర్థం అవ్వట్లేదు. వాళ్ళు ఎందుకు చంపిండో పిల్లలు ఇంకా ఇంకా అది అర్థం అవ్వట్లేదు. తప్పు చేసింది వాళ్ళతోటి, కేసు పడ్డది వాళ్ళతోటి, వాళ్ళని చంపుతారు అనుకో, ఇట్లా అవుతుందని ఎవరు అనుకోలేదు. అది ఎందుకు అయింది కూడా అర్థం అవుతలేదు. వీళ్ళు తెలుసా ఈ అబ్బాయి వాళ్ళు రాజ్ కుమార్ వాళ్ళు ఏమైనా తెలుసా నీకు? మాకే పోతుంది, మాకు తెలియదు. మాకు అమ్మాయి వాళ్ళ ఇప్పుడు వాళ్ళ రాజ్ కుమార్ వాళ్ళ భార్య, వాళ్ళ బ్రదర్ మాకు ఫ్రెండ్. మైనవాళ్ళలో ఉంటాడు. ఈయన కూడా వీళ్ళది లవ్ మ్యారేజ్ వీళ్ళది? రాజ్ కుమార్ వాళ్ళ లవ్ మ్యారేజ్ అంట. లవ్ మ్యారేజ్. ఎట్లా ఉండేది ఏమన్నా అంటే మీ ఫ్రెండ్ కాబట్టి వాళ్ళు ఏమైనా చెప్పేదా? అంటే ఇద్దరు వాళ్ళు లొల్లు గొడవలు అయ్యేది, తాగేది అని చెప్పేసి ఎప్పుడు టార్చరే ఉంటుండే అని చెప్పి బాధపడుతుండే. మా ఫ్రెండ్ సంజయ్ అంటాడు, ఎప్పుడు మనశ్శాంతి ఉండకుండే, మా చెల్లెలు ఇట్లా అవుతుందో, ఇట్లా చేస్తుండో, అట్లా చేస్తుండో అని చెప్తుండే. మాకు వచ్చి మాది ఉండేది ప్రాపర్ మైనాబాద్. ఓకే. మాకు ఒకటి షోరూమ్ ఉంటుంది, బైక్ షోరూమ్, అందులో వర్క్ చేస్తూ ఉంటాడు. ఆయన మా దగ్గర వర్క్ చేస్తాడు. ఓకే. రాత్రి 2 గంటలకు ఆయన ఫోన్ చేస్తే మేము రాత్రి 2 గంటలకు ఇక్కడ వచ్చినాం 3 గంటల వరకు. అది పరిస్థితి ఎవరికి. ఇక్కడ సరే మనం చూపెట్టకూడదు. సో బ్లడ్ మార్కలు ఇక్కడే కనబడతా ఉన్నాయి. సో ఇక్కడ 7 రాళ్ళు అని చెప్పేసి అంటే ఇది అంతా కూడా క్రికెట్ ఆడేటువంటి గ్రౌండ్ ఇది కాబట్టి వాళ్ళు ఏదో వికెట్ల కోసం పెట్టుకున్నట్టుగా ఉంది. సో బ్లడ్ మార్కులు అమ్మాయిని, మైనర్ అమ్మాయి ఎవరైతే ఉన్నారో అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చి చంపడం, దాని తర్వాత వాళ్ళ ఎవరైతే వాళ్ళ అమ్మ కావచ్చు, వాళ్ళ సంబంధించినటువంటి ఇంకొక నానమ్మ కావచ్చు, వాళ్ళనేమో ఇంట్లో మర్డర్ చేసినటువంటి ఇక్కడ అమ్మ మాది నాగర్కుంటాం. ఇక్కడ నేను చంపింది మేము చూడలే నైట్ లో, మేము ఇక్కడ ఎందుకు వస్తాము? మేము మాది నాగర్కుంటాం. మేము చూడడానికి వచ్చినాం, ఇల్లు తెలుసు కదా, ఒక్క దిక్కు కూలి పోతాం కదా, ఈ ఊరోళ్ళం మేము కలిసి కూలి పోతామన్నా అట్లా వచ్చినాము. ఇక ఏం పాపం తెలియదు ఇట్లా చంపడం ఏంటి? కానీ ఇది న్యాయం కాదు, కానీ వారిని కూడా సరిగ్గా బొంద పెట్టాలి. ఇది ఇంకోటి చెయ్యాడు, ఇది తప్పు, ఇంకోటి శిక్ష పడాలంటే ఇది చెయ్యాలి. ఇదే శిక్ష. ఇప్పుడు ఒకటి రిలేషన్ కుక్క ఉంటది, నన్ను కడుస్తుంది, నన్ను గడిచినాక నిన్ను గడుస్తుంది, దాన్ని ఏం చేస్తాము? దాన్ని చావద్దంగితే ఎవరిని కాడవద్దు. ఇది కూడా అంతే. మరి ఇక్కడ ఏమన్నా చాకుతుంటేనే అంత కత్తి ఉండే కాదు మాది మద్దూరు. తీసుకుపోయాడు కత్తి ఇంతకుముందు వచ్చి చెప్పంగా నేను కత్తి ఉందంట. కానీ ఇంతమంది పోలీసులు ఉండరు, మీరు ఇంతమంది ఎంక్వైరీ చేస్తారు, పట్టుకొని చంపేస్తే బాగుంటదన్నా. ఏం లాభం చెప్పు? మీరు ఇంత ఈడిగలు చూసి ఇంత పోలీసులు ఉంటే ఏం లాభం? అప్పుడు ప్రియాంక చంపితే ఆ నలుగురిని చంపలేరు అప్పుడు, ఎన్కౌంటర్ చేసారు. అట్లా చేస్తే ఇంకోటికి భయం ఉంటది. మీరు బోటలు తిప్పుతారు, పోలీసులు ఉంటారు, లంచాలు పడతాయి, మంచాలు పడతాయి, సరే అది చేయరు, ఏం లాభం? ఇప్పుడు ఒకరు చేసినట్టు ఇంకోరికి కూడా భయం ఉంటది. ఎవరైతే ఏముందన్నా మాటగాడిగా పసిపిల్లలు పోయినకే కొంతమంది సంతానం లేక బాధపడుతున్నారు అన్న. ఇంకా పసిపిల్లలు కూడా అని చెయ్యట్లు వచ్చింది, ఏం లాభం? నా ఇంట్లో ఒక అబ్బాయి చేసిన శిక్ష పడాలి, ఒకరు చేస్తే ఒకరికి శిక్ష పడుతుంది. ఆడు దొరికినా మీరైతే ఖచ్చితంగా చంపేయాలని, మీరు బతకనికే వీల్లేదు భూమి మీద. ఏం లాభం? పెద్ద కథ కాదు. ఇప్పుడు ఆడోళ్ళని చంపుతాం మేము, మాకు పట్టే అంతా మాకు పట్టేయాలి. ఒక 3 ప్రాణాలు 6 మంది ప్రాణాలు అంటే సరే, ఆమె బయట మనిషి వదిలేసేయండి. ఏ కూలి రాలే చేసుకొని బతుకుతుంది. ఇప్పుడు మా భర్తలు లేరు, మా పిల్లలు చిన్నగా ఉన్నారు, మేము చదివించుకుంటలేమా? రోజు పొద్దుగాల లేచి మామిడిపల్లి గడ్డ కూలి పోతాం, మేము బతుకుతలేమా? మా పిల్లలు నడిపించుకుంటలేమా? ఒక దొంగతనం లంచతనం చేయకుంటే అసలు ఏడవైనా 10 రూపాయల కష్టం ఉన్నది చేసుకునేటువంటి అంత దొంగనా? ఏం లేదు సార్, ఈయన కూడా చంపాలి, చంపాలి. ఇక్కడ చూస్తా ఉన్నాం కదా, ఇంకా కూడా తండోపతండాలుగా ఈ గ్రామస్తులతో పాటు వాళ్ళ బంధువులు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడే ఆ మైనర్ అమ్మాయిని చంపింది ఎవరైతే చంపినటువంటి వ్యక్తి ఎవరైతే నిందితులు ఉన్నారో రాజ్ కుమార్ని బహిరంగంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ చేత కాకపోతే మాకు అప్ప చెప్పినా మేము చంపేస్తామని చెప్పేసి కూడా ఇదాకా ఇట్లా మీది ఊరేనా? మీరు కూడా చూడడానికి వచ్చిలా? ఇదే ఊరు, ఇక్కడనే ఉంటాము. ఎట్లా ఉండేటోడు మరి రాజ్ కుమార్? ఎప్పుడైనా వచ్చిపోయేదా లేకపోతే అక్కడ మంచిగా ఉంటుండే సార్. మేము ఎప్పుడైనా అలా తనకి పొలం పనికి ఇటంగా చాలా సార్లు వచ్చినాము, అక్క అని మాట్లాడుతుండే, కానీ అప్పుడు ఇట్లా అని మాకు తెలియదు. అయితే ఇప్పుడు మొన్ననే రీసెంట్ గా ఇట్లా పిల్లల్ని ప్రేమించిందంట. ఇక ఆమె నుంచి వీళ్ళని చంపిండా తెలియదు, ఎట్లా చేసిందో తెలియదు, కానీ పసిపిల్లలు పిల్లల్ని వదిలిపెట్టిన అయిపోతుండే కదా సార్. అక్కడ వాళ్ళ కక్ష ఉండొచ్చు వాళ్ళ మీద, బాలను చంపినా ఓకే, కానీ పసిపిల్లలు ఏం చేసి సార్ వాళ్ళకి ఆయనకి అసలు. కానీ చాలా ఘోరంగా సార్ అసలు. ఇగో ఇప్పుడు మేము గిటంగా ఇట్లా ఎంచి తిరుగుతాము, మా గిటంగా కొంచెం భయం కదా సార్. ఇప్పుడు ఆమె కూడా ఈ ఊరే కదా, ఆమె పేరు సరితనా?
ఆమెది కూడా ఈ ఊరే, అబ్బాయిది కూడా రాజ్ కుమార్ కూడా ఈ ఊరే. అంటే ఎప్పుడైనా మీతో పొలం పనులు వాళ్ళకి ఏది పోయేది కాబట్టి తోలుకొస్తుండే సార్, అసలు రండి అక్క నారేయండి రండి అని పిలుచుకొస్తుండే. మేము గిట్టంగా 2-3 సార్లు వచ్చినాం సార్ వాళ్ళ దానికి. ఆమె మంచిగానే ఉండేదా? ఆమె మంచినే ఉంటుండే, ఆ పిల్లగాడి గిట్టంగా మంచినే ఉంటుండే, కానీ ఈ మధ్యన ఏమైందో ఏమో మనకు తెలియదు కదా సార్ అంది. ఇక మేము అక్కడ ఏదో ఉంటాం. అప్పులైనట్టు కదా, బాగా అప్పులైన తెలుసా మీకు? తెలియదు సార్ మాకు అవన్నీ ఎందుకు తెలియదు. ఇప్పుడు అమ్మాయిదేమో షాబాద్, అక్కడి నుంచి 3-4 కిలోమీటర్లు ఉంది మీ ఊరికి రావాలంటే దైవాల కూడా. ఎందుకు అమ్మాయిని ఇక్కడ దానికి తీసుకొచ్చి ఎందుకు హత్య చేసింది అనుకుంటారు? ఏమో సార్ మాది తెలియదు సార్, మా గిట్టంగా ఆమె నువ్వు మీరు ప్రేమించి చూసిల్లా బాడీని ఇక్కడ చూసిల్లా, ఎందుకంటే మీది ఈ ఊరే కాబట్టి. సార్ మా నైట్ నైట్ వేసుకోరంట సార్, మేము చూడలేము. ఇప్పుడు ఏదో మేము తెలిసినంత వరకు చెప్పినాం సార్, మాకు తెలియదు అంతా. ఓకే, ఇది ఇది ఊరుకు ఆనుకొని ఉన్నదే ఈ చెరువు, ఈ నిర్మానుష్యంగా ఉన్నటువంటి ఏరియా అంతా కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి పక్కన పెట్టే. ఎవరు ఇప్పుడు చనిపోయినటువంటి సరిత ఎవరైతే ఉన్నారో, రాజ్ కుమార్ భార్య ఎవరైతే ఉన్నారో, ఆ భార్య ఇంటికి ఇక్కడికి కేవలం 100-150 మీటర్ల దూరం మాత్రమే ఉన్నది. సో ఇక్కడ దాకా తీసుకురావడానికి కారణం ఏంటిది? ఇక్కడ దాకా తీసుకుని వచ్చి చంపాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఒక పక్కన పగ ఉన్నట్టు అయితే ఉంటే, ఆ కుటుంబం పైన ఏమైనా పగ ఉన్నట్టు అయితే ఉంటే సరే, ఒక రకంగా ఆమె పైన కేసు పెట్టిండ్రు, ఆమె పైన ఆయన పరువు తీసిండ్రు అన్నప్పుడు అది కూడా చేయకూడదు. ఒకవేళ చేసినా కానీ ఆ రకంగా అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఇదే దైవాల గూడకు వచ్చి భార్యను చంపడం ఏంటిది, ఇద్దరు పిల్లల్ని చంపడం ఏంటిది? అంతేకాకుండా వాళ్ళ ఊరికి తీసుకొని వచ్చి అమ్మాయిని ఇక్కడ అత్యంత దారుణంగా కిరాతకంగా కత్తులతోటి పొడిచి చంపడం ఏంటిదో అది అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. మొత్తానికి ఇప్పటికైతే మాత్రం రాజ్ కుమార్ యొక్క జాడ ఇప్పటివరకు తెలియలేదు. సో ఫోన్ సిగ్నల్స్ కావచ్చు, ఆయన వెళ్తున్నటువంటి కార్ నెంబర్ ఆధారంగా సీసీ కెమెరాలను పరిశీలించినటువంటి పోలీసులకి కొన్ని క్లూస్ కూడా దొరకడం జరిగింది. ఆయన వేరే సంబంధం పక్కన ఉన్నటువంటి ఆంధ్ర సైడు వెళ్ళినట్టుగా కొంతమంది గుర్తించినట్టుగా చెప్తా ఉన్నారు. సో ఒక పక్కన ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిండు, ఆయన పైన ఫోక్సో కేసు అయింది కాబట్టి ఫోక్సో కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిండు కాబట్టి షాబాద్ ఎస్ఐ అయినటువంటి రమేష్ని కాసేపటి క్రితమే పోలీసులు సైతం కూడా పోలీసు ఉన్నతాధికారులు ఆయనను రమేష్ని సస్పెండ్ చేయడం జరిగింది. మరో పక్కన ఆయన జాడ కోసం రమేష్ ఎందుకు ఈ హత్యలు చేసిండు, దేనివల్ల చేసిండు, ఆయన ఒక్కరి ప్రమేయం ఉందా, ఈ హత్యల వెనుక ఇంకెవరైనా కారణాలు ఉన్నారన్నటువంటి దానిపైన పోలీసులు ఆరాధిస్తూ ఉన్నారు. మొత్తానికి నిందితుడు దొరికితే మాత్రమే ఈ సంబంధించినటువంటి విషయంలో ఇంకా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఈ ప్రాంతాన్ని చూపెట్టేందుకు ఇక్కడే ఆ మైనర్ బాలికని చంపేయడం జరిగింది. ఇద్దరినేమో వాళ్ళ అమ్మని నాన్నమ్మనేమో అక్కడ ఇంట్లో చంపితే, ఇంతకుముందు కూడా నేను చూపెట్టడం జరిగింది అక్కడికి వెళ్ళి. సో ఆ ఇద్దరినేమో అక్కడ చంపితే ఇంట్లోనే, ఇక్కడేమో ఈ ప్లేస్లో ఈ క్రికెట్ గ్రౌండ్లోకి తీసుకుని వచ్చి రాత్రి 11:30-12 గంటల ప్రాంతంలో ఆ అమ్మాయిని ఇక్కడ చంపిన తర్వాతనే ఆ మైనర్ బాలికని ఇక్కడ చంపిన తర్వాత నేరుగా షాబాద్కి వెళ్ళి, షాబాద్లో ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇద్దరిని చంపినట్టుగా కాసేపటి క్రితమే సిపి సైతం కూడా కాసేపటి క్రితమే వెల్లడించడం జరిగింది. చూసుకోవచ్చు, ఇక్కడ రాత్రిపూట అయితే అతి చిన్న గ్రామం ఇది. సో చిన్న గ్రామం అంత కొట్టేది ఉంటే 100 ఇండ్లు కూడా కనబడట్లేదు. కాబట్టి ఎవరు కూడా ఈ టైంలో ఉండరని చెప్పేసి భావించిండా, లేకపోతే నిర్మానుష్యంగా ఉన్నది కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా సో లైంగికంగా వేధించేందుక, లేకపోతే వేరే రకంగా అత్యాచారం చేయడానికి ఇందాక తీసుకొని వచ్చి ఆమెను హత్య చేసిందా అన్నటువంటి కోణంలో ఇంకా పోలీసులు సైతం కూడా వాళ్ళు నిర్ధారించుకోలేకపోతా ఉన్నారు. మొత్తానికి పోలీసులు సైతం కూడా ఆ డెడ్ బాడీస్ని పోస్ట్ మార్టంకి పంపించడం జరిగింది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎవరి బాడీలు ఈ సంబంధించినటువంటి మైనర్ బాలిక హత్యకు ముందు ఇంకేమైనా చేసిందా, ఇంకేంటిది అన్నటువంటి ఆధారాలు కూడా ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో వెల్లడయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇది మొత్తానికి మైనర్ అమ్మాయి చంపినటువంటి ప్లేస్ నుంచి మనం అందిస్తున్నటువంటి వార్త. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.